హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పింఛన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పటి నుండి ఉండబోతుంది, నెల పెన్షన్లకు సంబంధించి ఏ తారీఖు నుండి ఇవ్వబోతున్నారు, దీనిపైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మాత్రం పెన్షన్లు మాత్రం ఇవ్వరన్నమాట. సో ఎవరెవరికి ఇవ్వరు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ముందు చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పేదల సొంతింటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఇదైతే ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు కూడా చెప్తున్నారు కదా. తెలంగాణలో ఇప్పటికే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, చర్యల పంపిణీ కూడా జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం కూడా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే బిల్లులు అనేది జమ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ముఖ్యంగా మహిళల పేరు మీద ఇస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు, సో వీరందరికీ కూడా ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక పట్టణాల్లో వివిధ వార్డులకు 372 మంది ఇల్లు మంజూరు పత్రాలు కూడా అందజేస్తున్నారు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులు అయితే చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గతంలో ఇవ్వలేదని విమర్శించారు. ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుండె చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో సర్వే అనేది నిర్వహించడం జరిగింది. సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. అవేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి చాలా మంది ఎదురు చూసినట్లుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, పాత పెన్షన్లలో పెంపు ఉంటుందా ఉండదా అనే వివరాలు తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 42 లక్షల మంది ఆసరా పెన్షన్లు అయితే ఉన్నారు. దీనిలో 11 రకాల పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, అదేవిధంగా దివ్యాంగులు, సో మొత్తానికి 11 రకాల పెన్షన్లు పొందుతున్నారు. ప్రతి నెల కూడా దాదాపుగా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఈ బడ్జెట్లో వచ్చేసి 12,000 కోట్లు ఇలా కేటాయించడం జరిగింది కదా. అయితే తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే నివేదికలు అయితే అందడం జరిగింది. అనర్హులు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నట్లు, ప్రభుత్వానికి సంబంధించి ప్రజాధనాన్ని కాజేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదైతే ఉన్నారో వారంతా కూడా ఏదైతే ఏజెన్సీల ద్వారా కుమ్మక్కై దాదాపు 100 కోట్లు 1000 కోట్లు ఇలా తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆసరా పెన్షన్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్నారనమాట. ఏంటంటే తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కదా, వారు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలుగా చాలామంది 500 నుంచి 600 మంది అయితే ఉన్నారు. వారందరి పెన్షన్లకు సంబంధించి ఈ నెల నుంచి ఇవ్వడం అయితే లేదనమాట. వారు అనర్హులైనప్పటికీ పెన్షన్లు వివిధ కేటగిరీల అని చెప్పేసుకొని పైసలు అనేది పొందుతున్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో 20 నుంచి 30 వేల మంది ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. అంటే ఆసరా పెన్షన్లు వెరిఫై చేసినప్పుడు 3,000 నుంచి 2,000 మధ్య ఆసరా పెన్షన్లు అనర్హులుగా ఉన్నారు. ఇందులో వచ్చేసి అంటే చనిపోయిన వారిని అప్డేట్ అనేది చేయకపోవడం ఆసరా పెన్షన్లు, అదేవిధంగా ఆధార్ కార్డు అనేది ఫేక్ సర్టిఫికేట్ల రూపంలో, అదేవిధంగా చాలామంది ఇంటి చిరునామా మార్చుకొని ఎక్కడి నుండి పెన్షన్లు పొందుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పిల్లలు ఈ రకంగా ఉంటారు కదా, సో వారికి కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు గుర్తించారు. వారందరికీ తెలియజేయడం జరుగుతుంది. నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మరొక రేపు లేదా ఎల్లుండి పెన్షన్లు అనేది మంజూరు చేయనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎలక్షన్ అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. ఈ తరుణంలోనే ఆసరా పెన్షన్ల పెంపు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ ఇచ్చేటువంటి పెన్షన్లు ఏదైతే 4,000 రూపాయలు చేయబోతున్నారు. అదేవిధంగా మిగతా వారికి 6,000 రూపాయలు దివ్యాంగులకి అయితే చేయబోతున్నారు అన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ నెల నుంచి ఒకవేళ బడ్జెట్ అనుకూలించినట్లయితే ఈ నెల నుంచే ఇవ్వబోతున్నారట. ఒకవేళ లేదంటే మనకి ఈ నెల మ్యాక్సిమం అయితే పాత పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. కానీ 2-3 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇంపాక్ట్ అనేది పడబోతున్నాయి. ఇక గ్రామాలు అదేవిధంగా పట్టణాల్లో కూడా ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ఉంటాయి కాబట్టి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చిన వెంటనే తెలియడం జరుగుతున్నాడు వీరి రూపంలో.